హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తుండగా జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేయగా 11వ నిందితుడిగా హీరో అల్లు అర్జున్ ని చేర్చారు. కేసులో సంధ్య థియేటర్ మేనేజర్ ని A1 నిందితుడిగా చేర్చారు. హీరో అల్లు అర్జున్, ఆయన మేనేజర్, పర్సనల్ సెక్యూరిటీ సహా 8 మంది బౌన్సర్లపై ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లుగా నిర్ధారించారు పోలీసులు. హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తుండగా జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేయగా 11వ నిందితుడిగా హీరో అల్లు అర్జున్ ని చేర్చారు. కేసులో సంధ్య థియేటర్ మేనేజర్ ని A1 నిందితుడిగా చేర్చారు. హీరో అల్లు అర్జున్, ఆయన మేనేజర్, పర్సనల్ సెక్యూరిటీ సహా 8 మంది బౌన్సర్లపై ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లుగా నిర్ధారించారు పోలీసులు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, పుష్ప 2 తొక్కిసలాటలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా అయితే చాలా సక్సెస్ను సాధించిన క్రమంలో మనం చూస్తే ఇటు పుష్ప 2 సినిమాకు సంబంధించి డిసెంబర్ 4, 2024 రోజు జరిగినటువంటి పుష్ప 2 ప్రీమియర్ షోకు సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటనలో అయితే ఒకరు మృతి చెందడంతో పాటు మరొకరు తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితిని మనం చూడడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, గత సంవత్సరం జరిగినటువంటి ఈ ఘటనలో ఇటు రేవతి అనేటువంటి గృహిణి మరణించడంతో పాటు తన కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతానికి కూడా చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో అయితే ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు 27 మందిని నిందితులుగా చేరుస్తూ అయితే ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది చెప్పవచ్చు. ఎందుకంటే 23 మంది సినీ యాక్టర్ అల్లు అర్జున్తో పాటు తనకు ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది, అదేవిధంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని మొత్తాన్ని కూడా జోడిస్తే అయితే ఛార్జ్షీట్లో పలు అంశాలను పేర్కొనడం జరిగింది. ఇటు పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోలో ఎక్కడ కూడా ఇటు భద్రకు సంబంధించినటువంటి అంటే ఇటు ముందస్తుగానే హీరో వస్తున్నటువంటి సమాచారానికి సంబంధించి అయితే చిక్కడపల్లి పోలీసుల నుంచి ఎలాంటి ఒక సమాచారం ఇవ్వకపోగా అక్కడ వచ్చినటువంటి యొక్క బౌన్సర్లు ఇటు వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా ఎవరైతే మూవీ చూడడానికి వచ్చారో ప్రేక్షకులను ఇటు తొక్కిసలాట జరిగిన క్రమంలో అయితే రేవతి మృతి చెందగా తన కుమారుడు ఇటు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడినటువంటి సందర్భంలో కేసు నమోదు చేయడంతో పాటు ఈ కేసులో మనం ప్రధానంగా చూస్తే 23 మంది ఇటు హీరో అల్లు అర్జున్ తో పాటు మరొక 22 మంది పైన కూడా ఛార్జ్షీట్లో పేర్లు దాఖలు చేయడం జరిగింది. మనం చూస్తే ఈ మొత్తాన్ని కనుక గమనిస్తే ఇటు థియేటర్ యాజమాన్యాన్ని మనం చూడవచ్చు. అక్యూజ్డ్ 1 నుంచి 8 వరకు 8 మందిపై థియేటర్ యాజమాన్యం సంబంధించినటువంటి వారిపై అయితే అక్యూజ్డ్గా చేరుస్తూ ఛార్జ్షీట్లో వివరాలు దాఖలు చేయడంతో పాటు అదేవిధంగా 9, 10 పేర్లను మనం గమనించినట్లయితే థియేటర్కి సంబంధించినటువంటి మేనేజర్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బాల్కనీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో బాల్కనీ నుంచి కూడా సినిమాను కొంతసేపు వీక్షించడం జరిగింది అభిమానులతో కలిసి. ఈ క్రమంలోనే వారిద్దరిని కూడా 9, 10గా చేరుస్తూ అయితే అక్యూజ్డ్గా చేరుస్తూ ఈ యొక్క ఛార్జ్షీట్ను దాఖలు చేసిన క్రమంలో అక్యూజ్డ్ 11గా పుష్ప సినిమా హీరో, అదేవిధంగా ఇటు స్టైల్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ పేరును కూడా ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే అనంతరం తనకున్నటువంటి వ్యక్తిగత బౌన్సర్స్ను కూడా మరికొంతమందిని కూడా ఈ యొక్క కేసులో అక్యూజ్డ్గా A12 నుంచి మనం చూస్తే A17 వరకు అయితే 8 మంది బౌన్సర్లను కూడా చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రొడక్షన్ హౌస్కి సంబంధించినటువంటి వారిని కూడా ఇటు నిందితులుగా చేరుస్తూ 23 మందితో కూడినటువంటి ఛార్జ్షీట్ను అయితే ఇటు చిక్కడపల్లి పోలీసులు కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే కేసు మొత్తంలో ఒక కుటుంబానికి సంబంధించి ఏదైతే మృతి చెందినటువంటి రేవతి, తన భర్త భాస్కర్, అదేవిధంగా 2 పిల్లలతో అయితే సినిమా చూసేందుకు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా జరిగినటువంటి తొక్కిసలాటలో ఇటు రేవతి ప్రాణాలు కోల్పోవడంతో పాటు తన కుమారుడైనటువంటి 7 ఏళ్ల శ్రీతేజ్ అయితే గత సంవత్సరం నుంచి కూడా చికిత్స పొందుతున్నాడు. తన పరిస్థితి మనం చూస్తే తలకు తీవ్రమైనటువంటి గాయం కావడంతో అయితే సుమారు 3 నెలల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ కూడా తను ప్రస్తుతం కూడా చికిత్స పొందుతూనే ఉన్నాడు. మనం చూస్తే ఈ కేసును సంవత్సరం పాటు కూడా ఇటు పూర్తి స్థాయిలో అన్ని రకాల సాక్షులను విచారించినటువంటి చిక్కడపల్లి పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు అనంతరం అయితే ఇటు 23 మంది నిందితులు కూడినటువంటి ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. సో మొత్తంగా చూస్తే ఇటు దేశవ్యాప్తంగా ఒకవైపు పుష్ప 2 అయితే సంచలనం సృష్టించినప్పటికీ కూడా అత్యధిక బిగ్ సక్సెస్ సాధించినప్పటికీ కూడా ఇటు హైదరాబాద్లోనే ఇటు సినిమా హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చిన క్రమంలో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట కొంత విషాదగాథగా మిగిల్చిన క్రమంలో ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఇటు దర్యాప్తు కొనసాగించిన అనంతరం 22 మందితో పాటు అదేవిధంగా ఇటు అల్లు అర్జున్ హీరోను కూడా
ఛార్జ్షీట్లో పేరు దాఖలు చేసినటువంటి ఒక కేసును అయితే మనం చూడవచ్చు మౌనిత. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.